కుర్చీల మీద కూర్చునే వాళ్ళు కుర్చీల మీద కూర్చోండి, మిగతా వాళ్ళు వచ్చి ముందు కూర్చొని దానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఈ దినాల్లో దేవుని సేవకుల ప్రార్థన కూటాలు మాకు మీరు ఏర్పాటు చేసేందుకు స్తోత్రాలు. ఎన్నో అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సముద్రంలో మార్గం కలిగించే దేవుడు, అరణ్యంలో త్రోవ కలిగించే దేవుడు, నీ మహిమార్థం కొరకై దైవ సేవకుల కూటాలు జరగాలని ఆశించినట్టుగా సంఘము హెబ్రోన్లో అన్నగారు వాళ్ళందరూ ప్రార్థన చేసి 2 దినాలు మాకు ఇచ్చినారు. మరి అంత్య దినముల్లో మాకు ఆత్మీయంగా మేము బలపడటకు, మేము క్షేమం పొందుటకు ప్రభా ఈ ప్రార్థన సహవాసం మాకు ఎంతో అవసరమని చెప్పి మేము ఆశించినాము. అలాగే మా ప్రియులు అందరూ రాగలిగినారు. మరి హెబ్రోన్ నుంచి ఇమ్మానుయేల్ మదర్ పాల్ ఇంకా కొంతమంది వచ్చినారు. ఇక్కడ లోకల్గా ఈ రాయలసీమ ప్రాంతం అంతట్లో రావాల్సి ఉన్నట్టు మా ప్రియులందరూ కూడా సకాలమైన సమయానికి వచ్చినకు సాయించి ప్రభా మా జీవితంలో మేము ఇంకా ఎన్నో నేర్చుకునేట్లు ఉన్నాయి. అన్నీ మేము నేర్చుకున్నాములే, మాకంత అవసరం లేదనుకోకుండా తండ్రి మేము క్షేమం పొందేదానికి నీ సన్నిధిలో మాకు ఏదైతే తెలియపరుస్తున్నావో దాని విషయంలో మేము బలపరచబడేదానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా. ప్రయాణంలో ఉంటే మా సహోదరులను క్షేమంగా తీసుకొని రండి. ఒకవేళ దైవ సేవకులు నిజమైన కారణంతో రాలేని పరిస్థితి, అనారోగ్యంగా ఉంటే వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. అన్న విక్టర్ అన్న గారు మేము ఆశించినాం కానీ రాత్రిలో కొంచెం బలహీనత ఏర్పడి రాలేకపోయినాడు. మరి ఆయన కూడా మీరు ముట్టి తర్వాతనైనా మీరు అవకాశం కలిగించే చిత్తమైతే నడిపించుకోవాలి. ఆ రీతిగా మా సహోదరులందరూ వచ్చిన వారందరిని బట్టి కూడా వందనాలు ప్రభు. మరి పాడే పాటలు, ఆరాధన కొరకు కొంత సమయము, తర్వాత వర్తమానము, రాత్రికి జనరల్గా సంఘంగా కూడేటువంటి మీటింగ్కు, రేపు చివరి మధ్యాహ్నం వరకు జరిగేటువంటి కార్యక్రమంలో నీ ఆత్మాభిషేకం నిలబడేటువంటి నీ దాసులపైన నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. మరి తండ్రి వంటశాలలో పనిచేస్తున్నారు మా ప్రియులు, వాళ్ళకు మంచి ఆలోచన, మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా ఆ వంట వాళ్ళు తయారు చేయటకు సహాయం చేయి. ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చూడు. ప్రతి అవసరతలు ఇక్కడ కింద సైకిల్ షాపు స్టాండ్ దగ్గర లోపల ఎవరైతే ఉన్నారో వారి పనులు మీ మహిమార్థంగా నెరవేర్చబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్య ఉన్నటువంటి బాధ్యత గల అన్నగారు కూడా వాళ్ళు ఏ సలహాలు ఏ ఏర్పాట్లు చేపిస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకు మంచి ఆలోచన ఇచ్చి చక్కగా నడిపించండి. అంధకార శక్తుల, చీకటి శక్తుల ప్రభావం నుంచి మమ్మల్ని తప్పించండి. నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచుకోండి. రక్షకుడుగా, రాజుగా, ప్రభువుగా, నాయకుడుగా నడిపించి పాడే పాటలు కూడా ప్రభు ఎంతో మాకు ఆదరణకరంగా, జీవంగా, శక్తి కలిగేటట్టుగా పాడే వాళ్ళని కూడా మీరు ముట్టండి. వాయిద్యాలన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ కార్యక్రమం అంతట్లో ఘనత, మహిమ మీరే పొంది మీ నామనకు మహిమ, మాకు ఆశీర్వాదాలు, మా సంఘాలకు, మా సమాజాలకు, మా బిడ్డలకు అందరికీ ఈ యొక్క ప్రార్థన సమయాలు ఎంతో క్షేమాభివృద్ధి, ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మాకు అనుగ్రహిస్తారని అయోగ్య దాసుడైన మేము మీకు అర్పించుకొని యేసురాజుపేట శ్రీంచి ప్రార్థించేడు కొంచెం ప్రభు. ఆమేన్. పాటలు పాడేవాళ్ళు మరి అన్నగారు చెప్తారు. పాటలు పాడతారు. పడుకుందాం. 164 పాత పుస్తకంలో 162 नीतु विश्वास्यत मा प्रभु येसु अंतरिक्षमु अधिगमिंचेनु नीतु विश्वास्यत मा प्रभु येसु अंतरिक्षमु अधिगमिंचेनु निन्नु प्रेमिंచి నీ ఆజ్ఞలను
అంతరిక్షము అధిగమించేను తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేని మా తరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేని మా వింతల కృప ఉదియగు దేవా వింతల కృప ఉదియగు దేవా ఎంతయు నిన్ను స్తుతియందుము ఎంతయు నిన్ను స్తుతియందుము నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీ సత్యాస తత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులాకు నీ సత్యాస తత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులాకు మెరెసెను నా మదిలో నా దేవా మెరెసెను నా మదిలో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ మరువగలేమి మధురా ప్రేమ నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యతను వాత్సల్యాత వెలసెను మాపై వాత్సల్యాత వెలసెను మాపై ప్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభు ప్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు నొనరుగా కాపాడును పదిలముగా నొనరుగా కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా దిన దినమును నిందారహితముగా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార
పరిశుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపరి విధముల ప్రభు సంగములో పరిపరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను. ఇది 632వ పరపడుతుందా పాత పుస్తకంలో 619 లోకమున ఉప్పుగడ్డి 632 పాత పుస్తకంలో 619. సేవకులైన ఈ పాఠకులు ఉన్నారా? దైవ సేవకులు సహోదరులు ఉంటే వచ్చారండి, లేకపోతే పాట పడబడుతుందా? ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులానేమో ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార స్థలమేమో సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు సర్వాధికారి అయిన యేసు సర్వశక్తి గలవాడు సర్వజనులలోన శిశుల జయమనన్ సర్వజనులలోన శిశుల జయమనన్ సర్వజనులలోన శిశుల జయమనన్ ప్రియుడా ప్రభు యేసునకు నీవేనులానేమో ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో
జనములని నీదు స్వాస్యముగా భూమి దిగతముల వరకు భూమి దిగతముల వరకు ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో పర్వతముల నీవెక్కి ప్రాణులను కొట్టి తెచ్చి నీవెక్కి ప్రాణులను కొట్టి తెచ్చి మందిరము కట్టినా మదినుల సెంతులను మందిరము కట్టినా మదినుల సెంతులను ప్రియుడా ప్రభు యేసునకు ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో ప్రియుడా ప్రభు యేసునకు కాలమున్న దానేనంత కోత సమయమిక కొంత కాలమున్న దానేనంత వారిన పొలము కన్నుల కాంసుమన ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో ప్రతివాడు పనులే చింతగలిగి చేసేదరిలలో ప్రతివాడు పనులే చింత
యేసునకు నీవీనులానేమో. ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో. ప్రియుడా ప్రభు యేసునకు విస్తార స్థలమేమో. ప్రతివాని పనుల పరికించి ఫలమునియ ప్రభుడిల కోసం. ప్రతివాని పనుల పరికించి ఫలమునియ ప్రభుడిల కోసం. ప్రతి చోట నీవు ఫలముల్ పాలించుచుండు మిలన్. ప్రతి చోట నీవు ఫలముల్ పాలించుచుండు మిలన్. ప్రియుడా ప్రభు యేసునకు నీవీనులానేమో. ప్రియుడా ప్రభు యేసునకు విశాల స్థలమేమో. ప్రియుడా ప్రభు యేసునకు విస్తార ఫలమేమో. సమయము ఆరాధనలో ప్రవేశించే వారిగా ఉంటాం. చివరిగా ఇంకొక పాట పాడుకుంటాం. 251 పాత పుస్తకంలో 249. అంటే బ్రదర్స్ రండి, అక్కడ ఎందుకు కూర్చుంటారు? సిస్టర్స్ ఉన్నారు కాబట్టి రండి, అందరూ దగ్గర దగ్గర రండి, లేచి రండి, రండి ముందుకు రండి. ఇక రావాలి, ఇటువైపు రండి. హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనెను. పాపినైన నాకు ఆయానే రక్షణనిచ్చన్. పాపినైన నాకు ఆయానే రక్షణనిచ్చన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చన్. ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. మృత
మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు, మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు, ఉచితంగానే పొందే నిత్య సేవ, ఉచితంగానే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించదా ప్రభునకే, నీ పాప బంధములో నుండా హృదయమా శాంతితో నిండే, నీ పాప బంధములో నుండా హృదయమా శాంతితో నిండే, నా పాపమప్పు కొనగా కడిగేను రక్తములో, నా పాపమప్పు కొనగా కడిగేను రక్తములో, శాంతి ఆనందముతో నన్ను నింపెన్, శాంతి ఆనందముతో నన్ను నింపెన్, నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే, నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే, వర్ణింపజాలాను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్, వర్ణింపజాలాను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్, పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను, పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను, ప్రశంసలను పాడేదా ప్రభునకే, ప్రశంసలను పాడేదా ప్రభునకే, ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే, ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే, నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే, నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే, సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్, సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్, స్థిరముగనుండు పరమును చేరు వరకు, స్థిరముగనుండు పరమును చేరు వరకు, ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే, ఓ నా హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే. ఆరాధనలో మనం ప్రవేశించిన
బలహీనమైన వారందరూ కుర్చీలో కూర్చోండి, బలవంతులందరూ వచ్చి చేపలు పట్టుకోండి. మీరు పెద్ద వయసు బాడీ కలిగినటువంటి వాళ్ళు కూడా దైవ సేవకులు వచ్చి కూర్చోవచ్చు. మధుబాబు గారు, మీరు అటువంటి వాళ్ళందరూ వెనక కూర్చోవాల్సిన పని ఎక్కడ ఉంది? పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళందరూ రండి. దేవుని గౌరవించేదానికి మనమందరం కూడుకున్నాం. పెద్ద వయసు కలిగిన వాళ్ళు, ఇనికిడి తక్కువైనటువంటి వాళ్ళు కూడా మీరు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. మీ ఇద్దరి క్షేమం కొరకే మేము ఏర్పాటు చేసినాము. మీరు చాలా చివర ఉండడం, అట్లా అవమర్యాదగా ఉండకుండా దేవుని సన్నిధిలో మనం గౌరవంగా కూర్చోడానికి ప్రయత్నించి వెనకబడిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఆహారం అటువంటి ఎవరంటే వెనకాల కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆడదాని కొరకు పాల్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు ఎవరు మీది ఎవరు ఎక్కడున్నావు? మెదక్ జిల్లా మెదకులో ఉన్నటువంటి దైవ సేవకుడు అన్నత కొరకు వచ్చినాడు. మనకు ఆరాధన కొరకు మాత్రమే వర్తమానం ఇస్తాడు. Praise the Lord to all. అందరికీ ప్రైజ్ ద లార్డ్. That the name of the Lord may be glorified. ప్రభువైన యేసుక్రీస్తు నామము మహిమపరచబడును గాక. For this morning worship, we'll turn our attention towards the epistle of 1 Peter, first 5 verses. We will read all together. ఈ ఉదయకాలము ఆరాధన కొరకై మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1-5 వచనాలు అందరము కలిసి మనం చదువుదాం. 1 Peter chapter 1, పేతురు రాసిన మొదటి పత్రిక first 5 verses. We will read all together. 1వ అధ్యాయం 1-5 వచనాలు అందరూ కలిసి చదువుదాం. Peter, an apostle of Jesus Christ, to the strangers యేసుక్రీస్తు scattered అపోస్తలుడు throughout పేతురు Pontus, Galatia, కలిసి చదువుకుంటాం. Cappadocia, Asia and Bithynia, elect according to the ఏర్పరచబడిన foreknowledge of వారు God, గలతీయ, the Father, కప్పదొకియ, through ఆసియా, sanctification of the బితునియ Spirit దేశములు unto obedience ఎందు చెదిరిన and వారిలో sprinkling of the blood of Jesus Christ, చేరిన యాత్రికులను grace unto you శుభమని and చెప్పిరాయి. peace be multiplied. మీకు కృపయు సమాధానం Blessed be the God మన and ప్రభువైన Father of యేసుక్రీస్తు our Lord తండ్రి అయిన Jesus దేవుడు Christ, which స్తుతింపబడును according to his abundance mercy మృతులలో నుండి hath begotten us యేసుక్రీస్తు again లేచిన unto a వలన lively hope జీవముతో కూడిన by the నిరీక్షణ resurrection of మనకు Jesus కలుగును. Christ from the dead, అక్షయమైన to an inheritance incorruptible, undefiled, and that fadeth not away, reserved in heaven for you, who are kept by the power of God through faith unto salvation, really to be revealed in the last time. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, we thank and praise you once again for giving us opportunity to gather in Beersheba for a long time. దేవుని తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, అనేక సంవత్సరాల తర్వాత బెర్షెబాలో ఈ విధంగా సమకూర్చడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. The servants and also the elders and the ministers gathered here to spend our time together in your presence. May be blessed to us all. దేవుని సేవకులు, దైవజనులు, బాధ్యత కలిగినటి వారు ఈ విధంగా మేము సమకూర్చబడి చేరి ఆయన తండ్రి మంచి ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించండి. Give word of inspiration for us in this worship time. ఈ ఆరాధన కొరకై ప్రేరేపించబడిన నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. Help us not our mind be wavering here and there, but concentrate on your word alone. నీ వాక్యమును మాత్రమే మేము ధ్యానించి మన మనసు అటు ఇటు కొట్టమిటలాడకుండా సహాయం దయచేయండి. Have mercy upon us. ప్రభువా, మా మీద దయ చూపించు. Those who are on journey may be brought in time. ప్రయాణంలో ఉన్నటి వారు సకాలంగా సమయానికి రాగట్టుకు సహాయం దయచేయండి. Committing us in your hand, offering thanksgiving in the precious name of Lord and Savior Jesus Christ. మనల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. We all are preachers. We know very well about the scriptures. మనందరూ బోధకులే. దేవుని వాక్యము లేఖనముల గురించి మనకు అందరికి తెలిసినటి విషయమే. So it's not a new one to us, ఇదేదో మన కొత్త భాగం కాదు, but it's very well known passage to us. ఇది సుప్రసిద్ధమైనటి భాగము లేఖన Once again, భాగం. we will remember and give thanks unto the Lord for the purpose He has brought us here. దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టి ఉద్దేశమును బట్టి ప్రభును మనం స్తుతించి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాం. There are 5 or 6 points here. We can ponder it and we worship the Lord. ఇక్కడ ధ్యానించడానికి 5 గాని 6 అంశాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించి ప్రభును ఆరాధిస్తాము. Peter the apostle addressed to the believers there as strangers first. మొట్టమొదటిగా అపోస్తలుడైన పేతురు అపరిచితులైనటి వారు, అన్యులైనటి వారికి ఆయన ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. Verse 1. మొదటి వచనం, Paul, an apostle of Jesus Christ, to the strangers. అపోస్తలుడైన యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు ఆయన యాత్రికులకు అని రాయబడింది. First point, we are strangers on the earth. మొట్టమొదటి అంశము, ఈ భూమలోకంలో ఇహలోకంలో మనందరము కూడా యాత్రికులము, పరదేశులము. It's wonderfully fit on mostly of the God servants because we do not have any dwelling of permanent. దైవజనులుగా ఎంతో వర్తిస్తుంది ఇది. ఎందుకంటే మనకు శాశ్వతమైనట్టి నిలవరమైనట్టి ఒక నివాసం ఈ లోకంలో లేదు.
We will be here for some time and we'll move away from there again sometime and we'll stay there and we keep on traveling. కొంతకాలము తాత్కాలికంగా కొన్ని ప్రాంతంలో కొన్ని స్థలంలో పరిచయం చేసి మనం ముందుకు ప్రయాణం అవుతుంటాం. Generally we call as a servant of God and so and so place. మనం అనేక స్థలంలో దేవుని సేవకులుగా ఆ విధంగా మనం పిలువబడి ఉన్నాం. But in generally we should be called as a God servant at so and so place. మనం ఆయా ప్రాంతంలో ఉన్నట్టి దైవ సేవకులుగాని పిలువబడుతున్నాం. That should be the right word to utter. అది సరైనటి పదజాలను మనం Because చెప్పుకునేదానికి. there is no permanent place for us on the earth. ఈ ఆకాశం కింద ఈ భూమికి శాశ్వతమైనటి స్థలము నిలవమైనటి స్థలము లేదు. Till our last breath we have to keep on moving. మనం ఆఖరి ఒక శ్వాసం వరకు కూడా మనం ప్రయాణిస్తుండాలా, మనం కదులుతుండాలా. Why? Because ఎందుకనగా we have our citizenship only in heaven. మన పౌరత్వము పరలోకంలో మాత్రమే మన నాగరికత్వం పౌరత్వం ఉంది. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Chapter 3, 3వ అధ్యాయము verse 20, 20వ వచనం. it's very known to us. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము తెలిసినట్టి భాగమే. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. See, we are the citizen of heavenly kingdom. మనం పరలోక రాజ్యానికి సంబంధులైనట్టి నాగరికులము, పౌరులము. When I was in Tamil Nadu long back, నేను చాలా కాలం క్రితం తమిళనాడులో ఉంటుండగా we were traveling for the ministry in a hill area. ఒక మెట్టు లేదంటే కూడా పర్వత ప్రాంతానికి పరిచయ నిమిత్తై కొండ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాం. We were talking with the God servant there. అక్కడ ఉన్నట్టి దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాము. The evangelist was, we were asking, what is your native place? అక్కడ ఒక సువార్థికుని నీ యొక్క స్వగ్రామం ఏమి, స్వస్థలం ఏమి అని అడుగుతూ వచ్చినాం. He said, I am from heaven. అప్పుడు ఆయన అన్నాడు, నా స్వగ్రామము లేదంటే నా నేటివ్ ప్లేసు పరలోకము అన్నాడు. We thought he's joking. ఆయన ఏదో నవ్వుతూ చెప్తున్నాడు, హేళనగా అనుకున్నాం. After some time again we asked. మరలా కొద్దిసేపు తర్వాత ఆయనను అడిగినాం. Wherever we take our conversation, again when we come back to ask, what is your native place? He used to say always, I am from heaven. మనం ఎప్పుడు మాట్లాడుతూ మరలా ఆయనను అడిగినప్పుడల్లా, ప్రస్తావన వచ్చినప్పుడల్లా నా ఒక స్వస్థలము, స్వగ్రామము, పరలోకము అనేవాడు ఆయన. In general, what we'll say? సర్వసాధారణంగా మనం ఏమంటాము? I am from so and so place. మనం నా ఒక పూర్వీకము, నా ఒక స్థలం మేము చెప్తుంటాం. Is it so? I am also nearby. That we go in that way. ఆ విధంగా మనం ఎవరైనా దొరికితే నేను కూడా అదే సమీపమైన గ్రామమే, మన పూర్వీకమే అని మనం బంధం కట్టుకుంటాం. But remember, on the earth we are strangers. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఇహలోకంలో మనం పరదేశులము, Though అన్యులము. Paul says in Ephesians 2:19, we are no more strangers, yet we are not the strangers of the heavenly kingdom, but strangers on the earth. ఎఫెసీ 2:19 ప్రకారం పౌలు అంటున్నాడు, మనం అన్యులము పరదేశులము కాదు, కానీ భూలోకంలో మనం పరదేశులము, అన్యులము, మనం పరవాసులమై ఉన్నాము. Secondly, రెండోదిగా in chapter 1 verse 2, 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనము, elect according to the knowledge of God the Father through sanctification of the Spirit. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారి అని మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని రాయబడింది. Through sanctification of the Spirit. పరిశుద్ధాత్మ పొందిన వారమై పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. We are sanctified by the Spirit of God. పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రత్యేక పరిశుద్ధపరచబడి ఉన్నాము. We know the moment we are born again, we are sealed by the Spirit of God, as we read in Ephesians 1:13. ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం రక్షింపబడిన మొదలుగానే పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రణ చేయబడి ఉన్నాము. Yet every day, every moment, we are cleansed again and again by the Spirit of God, that we may serve Him. అయితే మనం ఆయనలోందు ప్రతి క్షణము, ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా మనం పరిశుద్ధపరిచి కడగబడుతున్నాము. Remember the time when we commit some mistakes or sin which crept in our hearts, the Spirit of God speaks to us and convinces of our sin and convict and cleansing us again and again. మనం ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా పాపము, తప్పిదములు, పొరపాట్లు ఏదైనా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసి దాని విషయంలో మనకు పశ్చాత్తాపం కలిగించి మనం కడగబడుతున్నాము. The moment we commit a smallest mistake, our countenance will be changed. మన చిన్న పొరపాటు తప్పిదము చేసినా కూడా మన ముఖ స్వరూపం, మన ముఖం ఒక ఛాయ మారిపోతాయి. Easily people will find out something wrong within us. మనల్ని చూసిన వెంటనే ప్రజలు కనుక్కోగలుగుతారు, ఈయనలో ఏదో పొరపాటు తప్పు ఉంది అని.
The reason, because the Spirit of God dwells in us and He is convincing of our sin, so our countenance or the face is completely changed. కారణం ఏమనగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనల్ని ఒప్పింపజేస్తాడు. అప్పుడు మన ఒక ప్రసన్నత కూడా మారిపోతది. మనం కూడా ఒప్పింపులోనికి తీసుకురాబడతాం. But remember, the Spirit of God not only convincing, also cleansing us in all the moments whenever we go astray. మనం ఎప్పుడైనా దారి త్రోవ తప్పినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఒప్పింపేవాడు కాదు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి కడిగేవాడుగా ఉంటున్నాడు, శుద్ధిపరిచేవాడుగా ఉన్నాడు. And thirdly, మూడోదిగా in the same verse, మూడో వచనం, అదే వచనము, sprinkling of the blood of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు రక్త ప్రోక్షింపబడుటకు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు, Unto obedience and sprinkling of the blood of Jesus Christ. ఆత్మూలం యేసుక్రీస్తు. The blood of Christ Jesus cleansed us, sprinkled upon us, that we may be obedient children unto Him. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మన మీద ప్రోక్షింపబడిన కారణమేమనగా మనము ఆయనకు విధేయులై లోబడు పిల్లలుగా ఉండుటకై. When the Spirit of God began in our life the work of the salvation in the early days, from that onwards, the blood of Christ Jesus cleansing us or sprinkled upon us, that we may be following Him obediently. నమ్మకముగా ఆయనకు విధేయత చూపిస్తూ వెంబడించేదానికి కారణాన్ని బట్టి ఆరంభ దినంలో నుండే మనం రక్షింపబడినట్టు నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ప్రేరేపించబడి పరిశుద్ధపరుస్తూ నడిపించేవాడుగా ఉంటున్నాడు. We know well we are the children of disobedience or unobedience of nature of the Adam. ఆదాము స్వభావము కలిగినట్టి అవిధేయులైనట్టి పిల్లలు అని మనం ఎరుగుదము. That's our good nature of disobedience. అది అవిధేయతకు సంబంధమైన స్వభావం. But by the sprinkling of the blood of Christ Jesus, we come under the subjection of headship of Christ Jesus. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ మూలమున ఆయన శిరస్సుతము తల కింద మనము విధేయులైనట్టి వారుగా వస్తాము, లోబడతాం. Remember the days which we are not interested or disliked to obey, yet we obeyed because Christ is dwelling in us. ఆ దినాలు మనం జ్ఞాపకం చేసుకోండి. మనం అవిధేయులుగా ఉండాలని మనం అనుకుంటూ వచ్చినాము, కానీ ఆయన క్రీస్తు యేసుకు మనం లోబడి విధేయత చూపిస్తూ వచ్చినాం. Many of the occasions which occurred in our life, we do not like to go through it, yet we submitted solely or simply because of the obedience Christ has put in us. క్రీస్తు మనలో పుట్టినట్టు ఆయన వేసినట్టు విధేయత కారణాన్ని బట్టి అనేక పర్యాయములు మనం పరిస్థితులు సందర్భాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎన్నోసార్లు అవిధేయాలు చూపించిన ఎన్నో పరిస్థితులు ప్రతికూలం వచ్చినప్పుడు కూడా మనం దేవుని కొరకై లోబడేదానికి ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. So blood of Christ Jesus is sprinkled upon us, that we may be a children of obedience. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త ప్రోక్షణ కింద ఎందుకు వచ్చినామంటే ఆయనకు విధేయులకు పిల్లలటకై. That is the reason we are gathered here together to worship the Lord, give thanks unto the Lord, and to pray and spend our time for our spiritual edification, so that we may able to impart the blessings what we received from God. ఆత్మీయమైన ఎదుగుదల కొరకై, అభివృద్ధి కొరకై మన జీవితంలో ప్రభును మనం స్తుతించేవారుగా, ఇతరులకు మనం వ్యక్తపరిచేవారుగా మనం ఉంటున్నాము. Fourthly, నాలుగోదిగా verse 3 and 4. 3-4 వచనం. Blessed be the God and Father of Lord Jesus Christ, which according to His abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా కలుగునట్లు. Lively hope by the resurrection of Jesus Christ. సజీవమైన జీవముతో కూడా నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేపుట ద్వారా, ఆయన పునరుత్థాన ద్వారా మనం కలిగి ఉన్నాము. Why do we surrender our life or obeying God's commandment? Just because we have the lively hope in Christ's resurrection. ఎందుకు మనం లోబడి ఉన్నామంటే మనం సజీవమైన నిరీక్షణ కలిగినటి వారమై ఆయనకు మనం లోబడేవారుగా మనం ఉంటున్నాము. Sometime when some issues are coming in our life during the ministry time, we feel it better not to continue in the ministry, rather go and do some job. అనేక సార్లు మనం ఎంత నిరుత్సాహానికి గురి అవుతామంటే
ఏదైనా పరిస్థితులు, ఉపద్రవములు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము పరిచర్యను, సేవను విడిచిపెట్టి ఏదైనా లోకరీతిగా ఉద్యోగం చేసుకోవాలనే తలంపు, తాత్పర్యం అనేకసార్లు మనల్ని ఎన్నోసార్లు పీడించినట్టుగా చూస్తున్నాం. But Lord never let us down. అయితే దేవుడు ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. He has given a lively hope through Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు సజీవమైన జీవముతో కూడిన నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. It is all interlinked with one after another. ఇది ఒకటి తర్వాత ఒకటి మనం చూస్తున్నాము. So we do have the lively hope in Christ because he is risen and he is now seated in heavenly throne. క్రీస్తు యేసులో మనకు సజీవమైన జీవముతో కూడా నిరీక్షణ ఉంది. ఆయనే దానికి కారణము. అంతేకాకుండా ఆయన కుడిపార్శ్వమున, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆ సింహాసనంలో ఆయన కూర్చున్నట్టు వాడుకుంటున్నాడు. In Christ's resurrection. మనం క్రీస్తు యేసు పునరుత్థానము ద్వారా సజీవముతో, జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. Fifthly, ఐదోదిగా, why do we have the lively hope? ఎందుకు మనకు ఇటువంటి జీవముతో కూడిన నిరీక్షణ ఉంది? To inherit the heavenly kingdom. పరలోకపు రాజ్యమును మనం స్వాస్థ్యముగా సంపాదించుకొనుటకై. Verse 4. 4వ To వచనము. an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you. మన మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన కలుగునట్లు. See what we are going to have in the lively hope, to inherit the things from heaven which are incorruptible, undefiled, and fadeth not away. ఈ సజీవమైన జీవముతో కూడా నిరీక్షణ మనకు ఎందుకంటే, పరలోకం నుండి మనకు వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనటి ఆ స్వాస్థ్యం అంతా కూడా మనం సంపాదించుకొని పొందునట్టుగా అనుగ్రహింపబడి ఉన్నది. In the ministry, పరిచర్యలో, in our సేవలో, day-to-day life, అనుదిన జీవితంలో when we look about around us, మన చుట్టూ, మన పరిసరాలను మన చుట్టూ చూసినప్పుడు we lose the hope. మనకు నిరీక్షణ కోల్పోయేవారుగా, పోగొట్టుకునేవారుగా ఉంటాం. But when we look above, కానీ నిరీక్షణకు ఆస్పదం లేదు. మనం పైన చూసినప్పుడు incorruptible, undefiled, and fadeth not away the gift we are going to receive from God. ఎంత అద్భుతమైనటి వరప్రసాదము, వరమును మనం పొంది ఉన్నాం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఒక వరమును మనం పొంది ఉన్నాం. Wonderful reward we are going to receive in heaven. పరలోకంలో మనకి ఎంత అద్భుతమైనటి ఒక బహుమానము, ప్రతిఫలం మనకుంది. Generally in Sunday school we teach and we see and we heard so many times about Lazarus and the rich man. సర్వసామాన్యముగా చిన్నప్పటి నాటి నుండి, సండే స్కూల్ నుండి మనం వింటూ ఎదుగుతూ వచ్చినాము. లాజరసు ధనికుడు గూర్చి. It's a common joke we make. అది ఒక హాస్యాస్పదంగా మనం చెప్తా ఉంటాము. The teacher asked, what do you want? టీచర్ అడిగినాడంట, సండే స్కూల్ టీచరు ఒక పిల్లోడికి, ఏం కావాలా మీకు అని. In the earth I want to become a rich man, in heaven I want to become a Lazarus. అప్పుడు అక్కడ ఉన్న పిల్లోడు అన్నాడంట, లోకంలో, ఇహలోకంలో నేను ధనికుడుగా జీవిస్తాను, పరలోకంలో నేను పేద లాజరస్ వలె ఉంటానన్నాడంట. What about you and me today? నా విషయం, మా తాత్పర్యం The ఏమిటి? same question asked to me. ఇదే ప్రశ్న మీకు అడగబడి ఉంది. What will say? ఒకవేళ మీకు నాకు ఇదే ప్రశ్న అడగబడి ఉంటే మనం సమాధానం ఏముంటది? I won't say I want to become Lazarus on the earth and Lazarus in heaven. మనం కూడా అంటామేమో, మనం ఈ లోకంలో ధనికుడుగా, పరలోకంలో లాజరస్ వలె ఉంటే బాగుంటది కదా Will you say? అంటామా? I don't think so. We మనం all అన్నాం, ఆ also విధంగా అన్నాం. have the same feeling. I want to have a comfortable life. మనకు I want to have a comfortable life. మనం ఈ లోకంలో సుఖభద్రమైన, సౌకర్యముతో కూడినట్టి, సుఖవిలాసతో కూడినట్టి జీవితం కావాలని కోరుకుంటాం. But on the earth, if we suffer, we will reign with him. అయితే ఇహలోకంలో మనం శ్రమ పడిన ఎడల పరలోకంలో ఆయనతో పాటు మనం ఏలుబడి చేస్తాం. In order to inherit the heavenly reward, we should go through the sufferings. పరలోకపు స్వాస్థ్యము, బహుమానము, ప్రతిఫలం మనం పొందాలంటే ఇహలోకంలో మన శ్రమలు, ఉపద్రవములు మనకు తప్పదు. Here everything is defiled.
ఇక్కడ అన్నీ కలుషితమైంది, everything is corrupted, అన్నీ కూడా పాడైపోయింది, everything will fadeth away. అన్నీ కూడా వాడిపోయి అది వెళ్ళిపోతది ఒక దినమున. But in heaven, it's quite opposite characters. అయితే పరలోకంలో దీనికి భిన్నమైనటి పాత్రగా అక్కడ ఉంటది. Which one we prefer? ఏది నువ్వు కోరుకుంటావు? If we prefer the heavenly thing, పరలోకపు సంగతులు మనం కోరినట్టయితే on the earth we have to go through sufferings. ఇహలోకంలో మన ఉపద్రవములు శ్రమలు మనకు తప్పదు. It's what we are experiencing it in our life. అదే మన జీవితంలో మన అనుదినము సేవ పరిచర్యలో అనుభవిస్తున్నాము. Yet we carry forward because we have the hope in Christ. అయితే క్రీస్తులో మనకున్నటి నిరీక్షణ ద్వారా మనం ముందుకు కొనసాగినట్టయితే That's what we call, that is a blessed hope. అందుకే శుభప్రదమైన నిరీక్షణ అని రాయబడింది. And finally, చివరిగా verse 5. 5వ వచనం, Who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి We ఉన్నది. are the people who are kept by the power of God through the faith. విశ్వాసము ద్వారా మనం ఎటువంటి ప్రజలం అంటే దేవుని శక్తి బలము ప్రభావం ద్వారా మనం కాపాడబడుచున్నాము. There was talk going on. They said, remove the word faith from the Christian dictionary, everything will come into zero or collapse. ఒక సంభాషణ జరుగుతూ వచ్చింది ఈ దినాల్లో. క్రైస్తవ నిఘంటులో డిక్షనరీలో నుండి విశ్వాసం అనే పదము తొలగిస్తే అన్నీ కూడా తారుమారు అవుతుంది అని ఒక మాట్లాడుకునేవారు. Sometime when we have the faith, people will say, it's just like మూఢనమ్మకం, what the people are having, same you have. గుడ్డి నమ్మకము మూఢ నమ్మకం అంటారు విశ్వాసం అంటే. లోకస్తులు మన విశ్వాసం అంటే ఆ మాట అంటుంటారు. But we know what is the faith. అయితే విశ్వాసం అనేది ఏమనేది మనకు తెలుసు. We have experienced the faith. ఆ విశ్వాసం మనం అనుభవించి ఉన్నాము. That's why we are kept by the power of God. అందుచేత మనం దేవుని శక్తి చేత మనం కాపాడబడి భద్రపరచబడుతున్నాం. Remember, every moment when God keeps away from all a satanic attack and delivers us, it's wonderful experience by faith. అనేకమైన కష్టం నుండి, దుష్టుని చేతిలో నుండి, రకరకాల సమస్యల నుండి మనల్ని దేవుడు కాపాడుచు భద్రపరుస్తూ మనం తాకకుండా ఏ విధంగా మనల్ని దేవుడు కాపుతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Just remember, if he has left us a moment, what would have happened to us? ఒక్క క్షణమైన ఆయన మనల్ని విడిచిపెట్టినట్టయితే ఏమవును ఒకసారి ఆలోచన చేయండి. What would happen? ఏమవుతుంది? దేవుడు We would be మనల్ని no విడిచిపెట్టి- more. మనం ఒక్క క్షణమైన ప్రభు విడిచిపెడితే మనం ఉండము. If you sail in the sea, you can understand the situation. పడవ ఏ విధంగా సముద్రంలో ఒక పడవ అది సాగుతుందో దానికి మనం పోల్చుకోవచ్చు. If the waves are going up, it will carry up. ఆ సముద్రపు అలలు పైకి ఎగురుతుంటే అది కూడా ఓడని ఆ షిప్ ని పైకి తీసుకెళ్తది. When it goes up, you can see only the sky. అది పైకి వెళ్ళినప్పుడు అది ఆకాశంలో మాత్రం మనం చూడవచ్చు. When it comes down, కిందికి వచ్చినప్పుడు అలలు other two waves are covered that whole ship. ఆ ఒక అలలంతా ఆ ఒక ఓడనంతా అలలు సంపూర్ణంగా కప్పివేస్తది. We can see only the water. అప్పుడు ఓడను మాత్రం మనకు కనబడుతుంది. Only the water we can see on the both sides. అన్ని చుట్టూ కూడా మనం వాటర్ నీళ్ళే మనం చూడవచ్చు. Still they have the hope of living. సజీవమైన జీవముతో కూడా నిరీక్షణ ఉన్నంత వరకు, because they have the trust of their skill. వారికి వాళ్ళు నడిపించే చమత్కారం నుండి వాళ్ళు ఒక విశ్వాసం ఉంచుంటారు వాళ్ళు. But we have the trust in God. ఓడ నావికుడు ఓడ నడిపించే తన అనుభవం మీద విశ్వాసం ఉంచుతారు, కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం. That is the reason still we are alive, still we are caring for our ministry, still we are coming together to spend our time in the praise and prayer. అందుచేత ప్రియమైన వారలారా ఇంకను మనం ఈ విధంగా కూడి సమకూర్చబడి ప్రార్థన దైవ సేవకుల మీటింగ్ లో అనుదినం ఈ విధంగా చేరి మనం సమకూర్చబడుతున్నాము. We have not looked unto the others. We have not looked unto the others. మనం ఇతరుల వైపు మనం ఏమాత్రము చూడలేదు, unto the situations. అనేక పరిస్థితులను బట్టి. But we are always looking unto the Lord. మనం ఎప్పుడు కూడా ప్రభు వైపు మనం వీక్షిస్తున్నాము, చూస్తున్నాము. Because he is the author and finisher of the faith. ఎందుకనగా విశ్వాసపు కర్తయు దాని కొనసాగించువాడు ఆయనే. In Telugu it is saying it's carrying forward, but in English it says come accomplished,
finisher of the faith. సర్వసామాన్యంలో తెలుగులో అది క్యారింగ్ ఫార్వర్డ్, ముందుకు కొనసాగించడం రాయబడింది. కానీ ఇంగ్లీష్ లో మనం చూతుడైతే సంపూర్తి చేసేవాడుగా ఉంటున్నాడు, He is that నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. He is that one hath begun the faith in our life, and he is the one who is going to accomplish the faith in our life. విశ్వాసమును ఆయనే మన జీవితంలో ఆరంభించినటి వాడు, ఆయనే దాన్ని ముగించేవాడు, సంపూర్తి నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. And because of that faith he has kept in us, we are still kept by the power of God. ఆ విశ్వాసం అందే మనం దేవుని శక్తిని బట్టి, ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి ఇంకను కొనసాగుతూ మనం భద్రపరచబడుతున్నాము. Remembering on earth what we are, let us worship the Lord. మనం ఎవరై ఉన్నాము, ఏమై ఉన్నాము అని మనం గుర్తెరిగిన వారమై జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం ఆరాధిస్తాం. మనం ఇప్పుడు ఆరాధన కొరకై ప్రభు మనకు సమయం ఇచ్చినాడు. మనం యాత్రికులం పరదేశులం అన్నాడు. మన అంశం అది ముఖ్యమైనది. అంతా మీరు ప్రసంగంలో ఆరాధనలో చేయలేకపోయినా మనం యాత్రికులంగా పరదేశులంగా ఉంటే ఈనాటి వరకు బతికించినాడు. దేవుడి దాసులతో మనం కలుసుకునే ధన్యత కూడా మనకు అనుగ్రహించినాడు. నీకు ప్రభా ఇది జీవనని క్లుప్తంగా మనం ఆరాధిస్తాం. ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి వారిద్దరు, ఇటువైపు ఉన్నటువంటి వారిద్దరు, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఇద్దరు, 6 మంది చాలు. ఎందుకంటే మళ్ళా మనకు వర్తమానం ఉంది, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపచ్చు. కొంతమంది ఇప్పుడు చివరికి వచ్చినారు కాబట్టి మీరు కూడా గౌరవంగా కొద్దిసేపు శృతించేటప్పుడు ఆ వర్తమానం వినకపోయినా ఇప్పుడు వర్తమానం ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన సహోదరులు ఇటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, 6 మందితో ముగించుకుందాం. యాత్రికుడనే నీ లోకములో సిలువమోయుచు సాగెదనిలలో, యాత్రికుడనే నీ లోకములో సిలువమోయుచు సాగెదనిలలో, అంతయు మోసమేగా అంతయు మోసమేగా వేసము సర్వమును ఇలలో, వేసము సర్వమును పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరదను నేను, నీ దారినే చేరదను. ఆ రీతిగా ఈ వర్తమానం విన్నాము. దాని పాటగా మళ్ళా మీకు వెనకాల జ్ఞాపకం చేసినాం. కాబట్టి ఇద్దరు అటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సహోదరు ఇద్దరు, 6 మంది ముగిస్తే మళ్ళీ లేచి పాట పాడి మనం వర్తమానానికి ఎదుగుతాం. ఆరాధించండి, మైక్ ఇస్తాం మీ చేతికి. స్థానికంగా ప్రేక్షకులు, దేవుని సేవకులు, వాళ్ళైనటువంటి వారితో కలిసి నిష్ప్రయోజకులైన దాసులైన కూడా నేను ఆరాధించడానికి మీరు తీసుకొచ్చిన లేఖన భావన కొరకే స్తోత్రాలు. 1 పేతురు 1:5 ఆధారం చేసుకుని 5 నిరీక్షణ అంశము వారి స్వాస్థ్యము నాయన విశ్వాసము క్రీస్తు శక్తి చేత పరిశుద్ధపరచబడి నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని కూడా తండ్రి వల్ల మీరు ఏర్పరచుకున్నట్టు నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తాం. ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో నాయన ప్రతికూలమైన అన్ని పరిస్థితుల్లో నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుటకై పరిచర్యలో సేవలో కాలము నీ ఆదరణమైన మాటను శ్రమ పడుతున్నట్టు ఆర్థికులైన వారికి కాకుండా నా కొరతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మొదట సమయం బట్టి స్తోత్రాలు. నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి ఇక అద్భుతమైన నిరీక్షణ స్వాస్థ్యము ప్రభా నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, దయగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభు నామమును ఉదయకాల సమయంలో గణపరిచి కొనియాడుచున్నాం. ఆదాము యొక్క స్వభావము, అవిధేయతో కూడిన స్వభావంలో మీ శిలువ శ్రమలు, రక్త ప్రోక్షణ ద్వారా విధేయతలోనికి నడిపించినందులకు హృదయమార గణపరుస్తున్నాను. మీ పునరుత్థాన శక్తి ద్వారా శ్రేష్టమైన ప్రణాళికలు నా పట్ల నెరవేర్చుకున్నటకై ప్రభువా, మీరు యాత్రికునిగా, పరదేశునిగా
చేసిన గొప్ప విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధుడైన మా దేవ, సజీవుడైన మా తండ్రి, సర్వాధికారి, నీ పాదముల వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇలాగున బేర్షెబాలో నీ దాసులలో తండ్రి నేను కూడా చేర్చి దేవా నీ నామమును గణపరచుటకు, ఆరాధించి మహింపరచుట కొరకై ఇచ్చిన సమయం కొరకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువలో కార్చిన అమూల్య రక్తధారాల ద్వారా విమోచించబడి పరిశుద్ధపరచబడి దేవా మరి ఈ భూమి మీద యాత్రికుడనైన నేను దేవా మరి నీ నామమును సేవించేదానికి, గణపరిచేదానికి దేవా మరి నీ పాటలు పాడుటకు హేతువులైన రాయబడినట్టుగా అలా ఉన్న తండ్రి నా జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను కూడా భూమి మీద దేవా మరి యాత్రికుడనుగా తండ్రి మీ యొక్క రాజ్యం కొరకై దేవ నిరీక్షణ కలిగిన వాడనుగా ఉండునట్లుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా మీరు మృతుల నుండి లేచుట ద్వారా దేవా మరి జీవముతో కూడుకున్నటువంటి నిరీక్షణను నాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఓ ప్రభువా నీ యొక్క దయను బట్టి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యమును తండ్రి నా కొరకై పరలోకమందు భద్రపరిచి అది నేను స్వాస్థ్యంగా పొందినట్లుగా నాకు అనుగ్రహించిన నిరీక్షణ కొరకై నీ నామమును సేవించినట్లుగా నీ కృపను బట్టి అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రేష్టతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా ఉన్న తండ్రి నీ నామమును సేవించినట్లు, గణపరిచినట్లుగా, పూజించి, హెచ్చించి, కొనియాడి, కీర్తించి, శ్లాఘించినట్లుగా నా జీవితమును మీరు జ్ఞాపకం చేసుకుందుకై స్తుతిస్తూ దేవా మరి ఇటు నిరీక్షణకు దేవా మరి అట్లు ఆస్పదము లేనటువంటి పరిస్థితిలో నన్ను దేవా మరి నిరీక్షించేటటువంటి దేవా మరి ఆధారమును మీరై ఉండగా అట్లా మీ మీద ఆధారపడి అట్లు నిరీక్షణతో కూడినటువంటి దేవా మరి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకై ముందుకు సాగేదానికి అనుగ్రహించిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని రక్షకుడు సజీవుడు యేసు ప్రభువు నామములో స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనవేదన సహించలేక శిల్వ వైపు నీ చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసును కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యాత్రికుడనైనా నన్ను ఒక గురి నిరీక్షణ ఇచ్చి మీ సేవ కొరకై పిలిచిన మీ ప్రేమ కొరకు వందనంలో తేజవాసులైన పరిశుద్ధులలో పాలుభాగస్తుడిగా చేసి ఈ లోకంలో మిమ్మల్ని సేవించే కృపనిచ్చినారు. సేవలో ఆయా నిరాశ, నిస్పృహలు, బలహీనపరిచే ఎన్నో విషయాలు, ఆదరణ లేని, నిరాదరణకు గురైన ఎన్నో పరిస్థితులలో నా దేవుడిగా నీ ఉండి ఆదరిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తున్న మీ ప్రేమంతటి కొరకై మీ వందనములు. మీ సేవలో ధైర్యపరుస్తూ నడిపిస్తుంటున్న మీ ప్రేమంతటి కొరకై నా కొరకై ప్రాణమిచ్చి ప్రభా నా కొరకై అన్నిటినీ సమకూర్చి ఆదరిస్తూ మీ కొరకై నన్ను వాడుకుంటున్న మీ ప్రేమను బట్టి వందనములు. అందుకొరకు ప్రభా ఏం అర్పించగలను? నా ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది అన్నది ఎవరు తీర్చలేదు. అందుకొరకై నా ఉదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయగల తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మొదటి పేతురు మొదటి అధ్యాయం నుండి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాలన్నింటిని బట్టి దేవా మీకు స్తోత్రములు. దయగల తండ్రి, పరదేశంగా ఉన్నటువంటి తండ్రి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే దేవా స్తోత్రములు. పరిశుద్ధులు తండ్రి, మా ప్రభువా మీరు నా జీవితంలో చేసినటువంటి గొప్ప రక్షణ కార్యమును బట్టి మీకు స్తోత్రములు. నన్ను ఏర్పరచుకున్నందుకే దేవా మీ స్తోత్రములు. దయగల తండ్రి, పరిశుద్ధుల స్వాస్థ్యముగా మీరు నాకు అనుగ్రహించిపోతూ ఉన్నటువంటి రాజ్యాన్ని బట్టి దేవా మీ స్తోత్రములు. శుభప్రదమైనటువంటి ధన్యకరమైనటువంటి
జీవం కలిగినటువంటి నిరీక్షణ మీరు ఇచ్చినందుకే దేవా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో కావలసినటువంటి కృపను మీరు మెండుగా మీరు అనుగ్రహిస్తూ తండ్రి కాచి కాపాడుతూ మా ప్రభా, మీరు నా కొరకై సిద్ధపరిచినటువంటి వాటన్నింటినీ నేను స్వతంత్రించుకున్నట్లు మీరు నన్ను మా ప్రభా మరి కాచి కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటున్నటువంటి విధానం అందరిని బట్టి నీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకొంచు. నా హృదయపూర్వకమైనటువంటి స్థుతి ఆరాధన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తాం. లోకంలో యాత్రికులను పరదేశం మీరు కనికరించి ఏర్పరచుకున్నారు. మీ శిలువ రక్తం ద్వారా మీ స్వకీయ సామ్రాజ్యంగా తెలుసుకున్నారు. మీరు మరణించి తిరిగి నేర్చుకున్నారు. జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించినందుకే స్తోత్రం. ప్రభువా, మీతో పారివారంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం ఇచ్చినందుకే లోకంలో నశించిపోతున్న అనుకుగా మీ శిలువ బలియాగం ద్వారా రక్షించారు. మీ దత్తమని వారిగా చేసుకుని యేసు ప్రభువు నామమున ఈ కొద్ది స్థితి ఆరాధన మీకే అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం ఇప్పుడు ముందుకు కూర్చునేదానికి ప్రయత్నం చేస్తాము. ఎవరైనా వినికిడిగా వినపడనటువంటి వాళ్ళు పెద్ద వయసులో ఉంటే మీరు కింద కూర్చోలేకపోతే ఇక్కడ కుర్చీలు వేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గౌరవించేదానికి వర్తమానికుడు మనకు ప్రోత్సాహంగా వర్తమానం ఇవ్వాలంటే మీరు వచ్చి ముందు కూర్చొని మా వైపే చూస్తుంటే మాకు భయం కలిగి దేవుని వర్తమానం ఇస్తాం. మీరు వెనకల కూర్చుంటే మా వర్తమానాన్ని కూడా వెనకేసేట్టుగానే కనపడుతుంటుంది. గౌరవించండి. యవనస్తులుగా ఉన్నారు మీరు, ఇంకా ఎంత వెనకలు కూర్చుంటున్నారు, అంత క్రమం కాదు. రండి, ముందుకు రండి, స్థలం ఉంది. ఇప్పుడు మనం అందరము 555 పాట ప్రభు యేసు రక్షక నా కన్నులు నిరతము నేను నిన్ను చూసినట్టు పద్మాసులో యోహాను పాడినటువంటి పాట ప్రకారంగా ఒక కీర్తన పాడుకుందాం. తర్వాత మన దైవ సేవకుడు మనకు అన్నగారు వర్తమానం ఇస్తారు. లేచినప్పుడు పాడుకుందాం. ఆ సమయంలో మీరు ముందుకు రావాలి. 555 పాట చాలా ముందుకు రావాలి. ఇదంతా స్థలం అంతా ఖాళీ ఉంది. దయచేసి ముందుకు రండి. ఇది దైవ సేవకులు బాధ్యులని సహోదరులు కనుక మధ్యలో ఏం అక్కర్లా, అందరూ కలిసి కూర్చోవచ్చు. ఈ వైపుకి రండి, ఈ వైపు కూడా రండి, అందరూ కలిసి కూర్చోవచ్చు. ముందుకు రండి. ఆ పక్క దిమ్మలెమ్మడి దాకా కాదు, యువత దగ్గర దాకా కూర్చోండి, నించోండి. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్పాయు నీవే ఓమేగయు నీవే, అల్పాయు నీవే ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక
నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మాలు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి ప్రక్కున నిన్ను చూడని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి ప్రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమునే రీతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమునే రీతిని. మోసపోతి నేను నీ వైపు చూచు, నన్ను చూడను. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎందారేసుని వైపు చూచేదారు, పొందేదారు వెలుగు ముఖమునా. ఎందారేసుని వైపు చూచేదారు, పొందేదారు వెలుగు ముఖమునా. సందేహము లేక సంతోషించు ముందుకు పరుగెత్తెదరు. సందేహము లేక సంతోషించు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనే. వినయముతో నేను నీ వైపు చూచు, విసుగాక పరుగెత్తనే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో.
గోచరము కానివెన్నీయో సిద్ధపరచితివా నాకై. హృదయ గోచరము కానివెన్నీయో సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షగా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. దయచేసి మీరు ఆ ముందు భాగంలో ఉన్న కుర్చీలు ఖాళీగా పెట్టారు. ఏమంటే మనకు లోక సంబంధంగా ఎవరన్నా ఏఈ గారు, జేఈ గారు, డి గారు వచ్చి కూర్చుంటారని వాళ్ళ కొరకు మనం అట్లా ఎయిటింగ్లో పెట్టడం కాదు. గౌరవనీయంగా ముందు వచ్చి కూర్చుండేదానికి మీకు పెడితే మీరందరూ వెనకాల పోయి కూర్చుంటే ఏమని అర్థం అది? కాబట్టి ఆ ఖాళీలు మీరు కూర్చుంటేనే తప్ప మేము వర్తమానం మీరేము. అందరూ ఆ ముందున్న కుర్చీలు ఖాళీ పెడితే మీరేంది నిర్లక్ష్యం చేసినట్టు. రండి, ఆ కుర్చీలలో కూర్చోండి, గౌరవించండి. ఖాళీలు పెట్టకూడదు, అది అవమర్యాద. కూర్చోండియా, ఇంకా ముందుకు వచ్చి కూర్చోండి. వెనకాల ఉన్న కుర్చీలు, ఆ ముందున్న కుర్చీలు ఖాళీ చేస్తేనే మాకు తృప్తి. అది గౌరవంగా మీరు దేవుని గౌరవించినట్టు, దేవుని సన్నిధిని గౌరవించినట్టు. కూర్చోండి, ఆ ఖాళీ చేయకండి, అది కూర్చుంది కదా. కాబట్టి ఆ రీతిగా మీరు అలసిపోకుండా మీ దగ్గరికే మంచినీళ్ళ బాటలు తెచ్చి పెడతారు. ఇంకా పెద్ద వయసులో షుగర్ పేషెంట్లుగా బలహీనతగా ఉంటే మధ్య కూడా మీరు అందజేస్తారు. ఏదైనా నిజమైన కారణం ఉంటేనే మీరు అక్కడ పాస్కు బయటికి వెళ్ళాలి. అంతకు తప్పనిచ్చి పెద్ద దైవజనులతో మనం నేర్చుకునేది ఏంటంటే అవమర్యాదగా మధ్యలో లేచి అటు ఇటు వెళ్ళకూడదు. పెద్ద పెద్ద దాసులు మనల్ని అట్లా నడిపించినారు. ఈ దినాల్లో ఏమైపోతుంది, అవమర్యాదగా అటు ఇటు వెళ్ళడము, దైవక్రమాలు పోగొట్టుకోకూడదు. కాబట్టి మీరు చివరి వర్తమానం అయినంత వరకు కూడా గౌరవనీయంగా అట్నే కూర్చోండి. దేవుని వర్తమానం అండి. మనకు హెబ్రోన్ నుంచి పెద్దలు ప్రార్థించి అన్న ఇమానియల్ గారిని మన మధ్యకు పంపించినారు. అభిషేకించి ప్రార్థన పూర్వకంగా అవి విని మనం నేర్చుకొని వాటి ప్రకారంగా ప్రార్థిస్తాం. రండి అన్న గారు. అక్కడ చెప్తారు. పులిపేట మనిషి ఎత్తుందనమాట. ఇక్కడ మోకరించిన వాళ్ళు కూడా కనపడరు కదా. మంచిది. ప్రభు వచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఆనంద రావన్న చాలా సీనియర్ అనమాట. కాబట్టి ఆయన చెప్పేవి కూడా చాలా వాస్తవాలు. ప్రభు సన్నిధిని దేవుని ప్రజలుగా మనం గౌరవించే వరంగా ఉండాలా, ఒకరికొకరు దగ్గరగా కూడా ఉండాలా. తర్వాత నేను కూడా సుమారుగా 38 సంవత్సరాలుగా దైవ సేవకుల ప్రార్థనా కొడుకుల్లో ఉంటా ఉన్నా.
38 సంవత్సరాలుగా. నా మటుకు నేను ఎప్పుడు కూడా వెనక్కి కానన్నమాట. నాకు తెలిసినంత వరకు ఒక్కసారి మాత్రమే బస్సులు అందక కొంచెం 9 గంటలకు ప్రారంభించే వాళ్ళ దినాల్లో 10 గంటలకు పోయినాను. పాటలు అయిపోయినాయి 9:30 వరకు. ఆ తర్వాత మెసేజ్ మొదలవుతూ ఉంది, అప్పుడు పోయినా. ఆ దినాల్లో నడిపిస్తున్నటువంటి పెద్ద సేవకులు నాకు బాగా పరిచయమైన వాళ్ళు, బాగా గుర్తింపు. నేను వాళ్ళ ముఖం చూడడానికి సిగ్గుపడతా ఉన్నాను అనమాట. ఇంకా కనబడకుండా మధ్యాహ్నం దాకా తప్పించుకొని తిరుగుతూ వచ్చాను. లేటుగా వచ్చాను కాబట్టి సిగ్గు అనమాట. ఇక మధ్యాహ్నం ఆయన భోజనం చేసి లోపల నుంచి వస్తూ ఉన్నాడు. నేను బయట కూర్చొని భోజనం చేసి చీకటి కొడుకు పోతా ఉన్నా, వచ్చేసాడు, ఎదురుపడ్డాడు. ఇంకేయాలి చెప్పండి. ఎందుకంటే నేను ప్రైలాడు అన్నా. ప్రైలాడు చెప్పిన వెంటనే ఆయన అంటా ఉన్నాడు, ఏమిమ్మానియేల్, దొంగలు పడిన తర్వాత 6 నెలలకు కుక్క మరిగినట్టుందే అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వందనాలు చెబుతున్నావు అని. అప్పుడు నేను చెప్పానన్నా, 1 గంట లేటుగా వచ్చాను, మీ ముఖం చూడడానికి సిగ్గుగా ఉంది, అందుకే తప్పించుకొని తిరుగుతున్నాను అని చెప్పాను. ఓ అదే కథ అన్నాడు అనమాట. ఈ దినాలు అలాంటి సిగ్గు ఎవరికి లేదు కదా. ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, ఇష్టం వచ్చినప్పుడు పోతూ ఉంటాం కదా. అయితే దేవుని సేవకులుగా చిన్న విషయంలో కూడా మనసాక్షి కలిగి ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో ప్రభు మహిమ కొరకు జీవిస్తాం. చిన్న ఈ పట్టింపు మనకు లేకపోతే మనం బోధించడం కూడా చాలా ఇబ్బంది అనమాట. మనం ఏం అనుసరిస్తున్నామో అదే మనం బోధించినప్పుడు ప్రజల మీద ఆ ప్రభావం పడుతుంది అన్నమాట. అలాంటి ప్రభావము మన మాటల్లో ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దినాల్లో చెల్లు ఎత్తుకొని వెళ్ళిపోతాం అన్నమాట. వాక్యం జరుగుతున్న సమయంలో కూడా పోతూ ఉంటాం, పోకూడదు అది. ఇక్కడ ఉన్నట్టు మనం అందరం కూడా సేవకులు, బాధితులని సహోదరులు, అందరూ బోధకులే కాబట్టి మనం ఒక మాదిరిగా ఉండాలి. నా సెల్లుకి చాలా వస్తాయి ఫోన్ నెంబర్లు. నేను దీన్ని సైలెంట్లో పెడతాను, స్విచ్ ఆపను, కానీ 24 గంటలు నా ఫోన్ ఆన్లో ఉంటుంది. అయితే ఏం చేస్తాను, సైలెంట్లో పెడతాను. వాక్యం సమయంలో మాత్రం ఎంత ముఖ్యమైన వాళ్ళు చేసినా ఫోన్ తీయను, పులిపెట్టమంటున్నంత వరకు తీయను. ఆ తర్వాత మాట్లాడతా. చాలామందికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, నాతోటి మెసేజ్లు పెడతా ఉంటారు, అర్జెంటుగా మాట్లాడన్నా అని. అర్జెంటుగా మాట్లాడమన్నా కూడా మాట్లాడను. ఎందుకు ఉంచుకుపోయేది ఏం లే, ఎందుకంత తొందర చెప్పండి. నెమ్మది, ప్రశాంతత, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక మనం తొందరపడి చేసే వాటికంటే నిదానించి కనిపెట్టడం ద్వారా దేవుడు చేసే ఎక్కువ ఉంటాయి. అది మన నిరీక్షణ. అలాంటి వరంగా దేవుని ప్రజలుగా మనం ఉండాలి. ప్రభుని ఆరాధించట్లో ప్రభు సహాయపడుతూ వచ్చారు. 10 నిమిషాలు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని వాక్యపు వెలుగులో మనలను ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకునే వరంగా ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే దైవ గ్రంథముల నుంచి కొన్ని సంగతులు ఈ సమయం కొరకే మనం జ్ఞాపకం చేసుకునే వరంగా ఉంటాం. పీడి పాలు మెదక్ దైవ సేవకుడు ఆ దినాలు హెబ్రోన్లో ఉంటా ఉన్నాడు. తను కూడా మనకు జ్ఞాపకం చేసిన భాగంలో నుండి ఆ మాట కూడా మరలా జ్ఞాపకం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఆ 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి. చాలంతే, చాలు. తర్వాత ఇంకొక భాగాన్ని అందరము కలిసి చదువుకుందాం. 32వ అధ్యాయం నిర్గమకాండం, 32వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 32:26. అందుకు మోసే, బైబిల్ తీయండి, అందరు తీయండి. 32వ అధ్యాయము నిర్గమకాండము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు మోసే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. బేర్షెబాలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాయలసీమ అన్ని భాగాల నుండి సమకూర్చబడిన మీ దాసులు, బాధ్యులైన సహోదరులను బట్టి, స్థానికంగా ఉన్న మీ దాసులు, బాధ్యులైన మీ దాసులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2 దినాలు కృపగలిగిన తండ్రి,
సహవాసం కలిగి ఉండడానికి బేర్షాబాలో మీ ప్రజలు కలుగజేసిన ఈ అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దగిలిన తండ్రి, ఉదయకాలము మీ దాసు నిలవబెట్టి మాకు ఇచ్చిన దివ్యమైన మీ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. ఆరాధనలో ప్రభువును మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసులుగా, బాధ్యులైన సహోదరులుగా మీ మహిమ కొరకు మేము సిద్ధపరచబడినట్లు మీ సంకల్పాన్ని మీరు మాకు బయలుపరచండి. సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. మీ మాటలలో జీవం ఉన్నది ప్రభువా. సామాన్యముగా మీ మాటలు గ్రహించుటకు కావాల్సిన జ్ఞానం మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో మనం ప్రవేశించక ముందుగా మనం చదువుకునే భాగాల్లో గమనిస్తూ వస్తే మొదటి వచనములో అపోస్తలుడైన పేతురు. కాబట్టి పేతురు తాను ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మీరు అందరూ చెప్పాలా, మనమే కాబట్టి. పేతురు ఎవరంట? అపోస్తలుడు. ఎందుకు నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నామని అంటే, మనం ఎవరమో కూడా మనకు అర్థం కావాలి. మనం ఎవరమే చెప్పండి? అపోస్తులము. మనం ఎవరో చెప్పండి ఇప్పుడు. మనం కూడా ఎవరో చెప్పండి? అపోస్తులము. అపోస్తులు అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు అని అర్థం. పంపబడినారు అని అంటే పంపేవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు అనమాట. అందుకే ఆనందరావుని చెప్తా ఉంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మరి అన్న హెబ్రోన్ నుంచి మన మధ్యకు పంపబడ్డాడని. అర్థమవుతుందా? అంటే హెబ్రోను సహవాసం నుంచి పంపబడ్డాడు, అదనమాట అర్థం. కాబట్టి సహవాసంలో పెద్దలైన వారు ఉంటారు, వారి ద్వారా మనం పంపబడుతూ ఉండాలి. ఎవరు పంపబడుతూ ఉన్నారో వారు అపోస్తులు. అయితే అపోస్తులుగా వారు గమనించవలసినది ఏంటంటే, పంపబడినటువంటి వాడు పంపిన వానికంటే గొప్పవాడు కాదు. వాక్య మాటలు అన్నమాట ఇవన్నీ. పంపబడిన వాడు చెప్పండి, పంపిన వానికంటే ఏం కాడంట, గొప్పవాడు కాదు. చాలా పర్యాలు మనం ఏం చేస్తామనంటే మనమే గొప్పలం అయిపోతూ ఉంటాం. అందుకే మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే మనమే గొప్ప కదా, అదనమాట. కాబట్టి దేవుని దాసులుగా దేవుని చేత మనం పంపబడ్డాం, అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఆయన పక్షంగా మనం ఉన్నామనే సంగతి, ఆయన మనల్ని పంపించాడనే సంగతి, మనల్ని ఆయన చూసుకుంటాడనే సంగతి చాలా ప్రాముఖ్యం. కొంతమంది సేవకులు ఫోన్ చేస్తూ వచ్చారు, పేర్లు చెప్పను కానీ, అన్నా మీరు కడపకు వస్తున్నారు, మాకు కూడా రావాలని ఆశ ఉంది. అయితే ఒక సంగతి ఏంటంటే లైవ్ పెడతారు, ఈ లైవ్లో అందరూ చూస్తారు మమ్మల్ని, అడగపోయినారని మా మీద లేనిపోయిన శ్రమలు పెడతా ఉంటారు, అందుకని రాలేకపోతూ ఉన్నాం. ఇలాంటి ఫోన్లు అన్నమాట. చూసారా? అంటే ఇప్పుడు ఎవరికి రాశిలో ఎవరి పక్షంగా ఉన్నాము మనం అంటే, మనుషుల పక్షంగా, గుంపుల పక్షంగా, పార్టీల పక్షంగా, లోకానికి మనం తేడా లేని వారంగా కనబడుతున్నాం కదా. అయితే మనల్ని దేవుడు పంపించాడు అనే సంగతిని మనం ప్రక్కన ఎప్పుడో పెట్టేసిన వారంగా కనబడుతున్నాం. అయితే దేవుని దాసులుగా గమనిస్తాం, దేవుని చేత మనం ఏర్పరచబడిన వారు. అందుకే ఇక్కడ పాలు మనకు గుర్తు చేస్తూ వచ్చాడు. 5, 6 కాదు, చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఆ మొదటి 2, 3 దినాల్లో ఇక్కడ మనకు 5 విషయాలు కనబడతాయి. ఒకటి, మనం యాత్రికులమని ఈ లోకంలో గుర్తించాలి. మనకు ఏమీ ఇక్కడ లేదు, స్థిరంగా మనం ఇక్కడ ఉండం. రెండోదిగా చూస్తే ఆ 2, 3 వచనాల్లో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నట్టుగా మనం 1, 2 వచనాలు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నేను 2వ పేతురు పత్రిక తీసి పెట్టుకున్నాను అనమాట. 1వ పేతురు పత్రిక మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడనే సంగతి 2వదిగా కనబడుతూ ఉంది. 3వదిగా క్రీస్తు యేసు యొక్క రక్తం చేత మనం కడగబడేటట్టు వారం అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది, ప్రోత్సహించబడిన వారం అనే సంగతి కనబడుతూ ఉంది. 3వదిగా చూస్తే ఆయన ఆత్మను పొందిన వారంగా కనబడుతూ ఉన్నాం. 3వది 4వది ఆత్మను కలిగిన వారంగా కనబడుతున్నాం. 5వదిగా చూస్తే అక్కడే ఆత్మ చేత మనం ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఎందుకు ఈ సంగతులన్నీ అంటే, ఇక్కడే పేతురు అంటాడు,
భవిష్యత్తు జ్ఞానమును బట్టి. ఏ జ్ఞానం అంటుంది చెప్పండి? భవిష్యత్తు జ్ఞానం. దేవుని దాసులుగా మనం కూడా భవిష్యత్తు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రస్తుతం కాదు కానీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యం. మన బోధనలో కూడా ఇతరులకు భవిష్యత్తుని గురించే మనం తెలియజేయాలి, ప్రస్తుతం కాదు. ఎందుకని అంటే పౌలు అంటాడు, దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి ఏంటిది చెప్పండి? 2వ పేతురు పత్రికలోనా 1వ పేతురు పత్రిక కొరింథీ పత్రికలోనా మాట చూడండి. కొరింథీ 2వ పత్రికలో మనం గమనిస్తూ వస్తే 4వ అధ్యాయంలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. తను ఏమంటాడంటే అక్కడ దృశ్యములు అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యం కనబడేదంతా అవి అనిత్యం, తాత్కాలికం అన్నమాట. అది ఏది అదృశ్యంగా కనబడుతుందో అది నిత్యం, అది యుగాయుగములు అనమాట. కాబట్టి మన దృష్టి అంతా కూడా దృశ్యమైన వాటి మీద కాదు, అదృశ్యమైన వాటి మీదనే ఉంచాలన్నమాట. అదృశ్యం అనేది మనకు కనబడదు. అయితే ఆ అదృశ్యమైనటువంటిది చూడడానికి ఆత్మ నేత్రాలు కలిగిన వారంగా మనం ఉండాలి. బాహ్య నేత్రాలకు అదృశ్యమైనవి కనబడదు, ఆత్మనేత్రాలు కలిగి ఉండాలి. ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆత్మనేత్రాలు కలిగి ఉంటాం. అప్పుడు ఆ అదృశ్యమైనటువంటివి మనకు ఆశీర్వాదకరం, మన నిరీక్షణ శ్రేష్టమైన కనబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటాం. ప్రభు మేము కొరకు చెబుతున్నాం. 2007వ సంవత్సరం 7వ నెలలో కొండేపులో ఉన్నాం మేము. అప్పటికి 18 సంవత్సరాలు అన్నమాట. అది మాతోటి ఆరంభించబడింది. ఒక్కరు కూడా లేరు అంతకుముందు. చిన్న ఇల్లు ఒక 50 రూపాయలకి అద్దెకి తీసుకొని అట్లా ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి అది ఆశీర్వదించబడుతూ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి స్థలం అద్దెకి రావాలి. అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నువ్వు పోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తే సంవత్సరం రోజులు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఒక్కసారి కూడా సేవకుల మీటింగ్ పెట్టలేదు కొండేపులో. సరే నేను వెళ్తున్నాను కాబట్టి సేవకుల మీటింగ్లు పెట్టాలని చెప్పి అప్పుడు 7వ నెలలో సేవకుల మీటింగ్ పెట్టాం. 3వ వారంలో మంగళవారం బుధవారం. అదే నాళ్ళు ఇక్కడ ఉండిపోయిన ఐజక్ గారు విజయవాడలో ఉన్నాడనమాట. సేవకుల మీటింగ్ చాలా మంచిగా జరిగింది. ఆ తర్వాత సేవకులకు కూడా కొంతమందికి తెలుసు నేను నాకు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోతున్నానని, కొంతమందికి తెలియదు. దారిని పోయేటప్పుడు ఐజక్ గారితో చెప్పారంట, ఇమ్మడానికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ నుంచి అద్దంకి వెళ్తున్నాడు అని. ఆయన ఆశ్చర్యపోయినాడంట. అద్దంకి వెళ్ళిపోతున్నాడా? కొండేపు వదిలి పెడుతున్నాడా? కొండేపులో ఉన్న మందిరం పరలోకం ఉన్నట్టుంటుంది అనమాట. అట్లా కట్టుకున్నాము దాన్ని. ఆ అద్దంలో కంటే డబుల్ ప్రజలు ఉండేవాళ్ళు ఆ దినాల్లో. వాళ్ళు ఎంత ప్రేమ అంటే చెప్పలేం. అందుకే ఆ దినాల్లో పెద్ద సేవకులు చెప్పారు, ఒక్క మాట కూడా చెప్పకూడదు సంఘంలో, నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందని నేను వెళ్ళిపోతున్నానని చెప్పకూడదు. చెప్పకుండా వెళ్ళిపోవాలి. ఇక స్తుతి కుడికలు లేవు, ఇక గిఫ్ట్లు లేవు, ఏమి లే, కాబట్టి వెళ్ళిపోవాలి అంతే. ఆ తర్వాత బుధవారాలు సేవకుల మీటింగ్ జరిగినాయి. గురువారం ఉన్నాం, ఎవరికి చెప్పకుండా శుక్రవారం బయలుదేరాం. ఆ తర్వాత ఆయన దారులను మాట్లాడేటంటే ఇమ్మానుయేల్ అక్కడి నుంచి పోతాడంటే నేను నమ్మను. ఈ దినాలేంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఆయన ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఆయన కనుక పోతే అక్కడ నుండి నా చెవు కోసుకుంటా అన్నాడంట. ఎందుకంటే ఆ ప్రజలు అలాగ ఉన్నారన్నమాట, అంత ఆత్మీయత. యేసు ప్రభు కంటే నేనే ఎక్కువ వాళ్ళకి, అందుకే సగం వదిలిపెట్టాను నేను అన్న అక్కడ. ఆ తర్వాత అయిపోయిన తర్వాత బయలుదేరాం కదా. ఆ తర్వాత శనివారం ఫోన్ చేశారు కొంతమంది దైవసేవకులు ఫోన్ చేసి, ఏంటన్నా ఎక్కడ ఉన్నారనంటే అద్దంకులో ఉన్నామయ్యా అని చెప్పిన. అన్న వెంటనే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రికార్డు బ్రద్దలన్నా అంటారు. రికార్డు ఏంటంటే చెప్పండి, మనుషుల యొక్క రికార్డు ఏమైపోయింది? బద్దలైపోయింది. దేవుని సేవకులుగా మనం అంతే, రికార్డులు బద్దలు చేయాలి, అంతేగాని రికార్డులు చేయకూడదు. అర్థమవుతుందా? ఈ దినాల్లో ప్రతి చోట సేవకులు ఏదైనా మార్చాలంటే రికార్డు బ్రద్దలు కావు, రికార్డులు ఎక్కువైపోతూ ఉంటుంటాయి. అందుకే సమస్యలు అన్నమాట. ఈ సమస్యలు పోయిన కాడ కూడా మర్యాద ఉండదు మనకు. అర్థమవుతా ఉందా? కాబట్టి దేవుని మహిమ కొరకై దేవుని చేత మనం పిలువబడ్డాం. ఇది భవిష్యత్తు జ్ఞానం, అది మనం కలిగి ఉన్నాం. మనకి లోకంలో స్థిరమైనది ఏది కూడా లేదు. దేవుని మహిమ కొరకే మనం జీవించే వరంగా మనం ఉండాలి. అందుకే అనుభవంలో ఉన్న కొన్ని సంగతులు ఇవి ఒట్టి మాటలు కాదు, వాస్తవాలు చెప్తూ ఉంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దేవుని ప్రజలుగా మనకు ఆత్మీయత పెరిగే కొద్దీ అక్కడ ఎవరైనా లేరా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
దేవుని సేవకులుగా గమనిస్తాం. మనకి ఆత్మీయత పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ చెప్పాలా రికార్డులు ఎక్కువ అవుతూ ఉంటుంటాయి. అయితే దేవుని ప్రజలుగా రికార్డులన్నీ బద్దలు చేసే ప్రజలుగా మనం ఉండాలి. అందుకొరకే దేవుడు లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే భవిష్యత్తు జ్ఞానం. కాబట్టి దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు. ఏది అదృశ్యంగా కనబడుతూ ఉందో అవి నిత్యమైనటువంటివి. వాటి మీదనే దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలంటే మనసు ధ్యాస ఉంచే వరంగా మనం ఉండాలి. అందుకే మనం చదువుకున్న భాగంలో గమనిస్తూ వస్తే నిర్గమకాండములో 32వ అధ్యాయం లేదా 31వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే మోసే కొండ మీదకి ఎక్కినట్టుగా చూస్తూ ఉన్నాం. కొండ మీద ఎంతకాలం ఉన్నాడు అని అంటే 40 రోజులు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం యొక్క పలకలు, 2 ప్రక్కల రాయబడినటువంటి పలకలు దేవుడు మోసేకి ఇచ్చాడు. ఆ తర్వాత గమనిస్తూ వస్తే మోసేని గురించి ఏం కనబడుతుందని అంటే 32 మొదటి వచనం, మోసే దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు. మోసే ఏం చేయలేదంట, దిగడం లేదంట. దిగడానికి ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తూ ఉన్నాడంట. చాలా ప్రజలు మనం ఎక్కడానికి తొందరపడతాం కానీ చెప్పండి దిగడానికి తొందరపడం. ఇది కూడా సమస్య అన్నమాట. అయితే దేవుని ప్రజలుగా ఎక్కడానికి ప్రమోషన్ కొరకు ఎంత ఆనందపడతామో మళ్ళా డిపాలకు కూడా అంతే సంతోషపడాలి. కొన్ని పర్యాలు అనుమతిస్తాడు దేవుడు అట్లా. అయితే దేవుని ప్రజలుగా దానికైతే ఇష్టపడతాం కానీ దీనికైతే ఇష్టపడు. ఎప్పుడైతే తడువు చేస్తూ వచ్చాడో ప్రజలందరూ అహరోను దగ్గరకు వచ్చి ఏం చేశారంటే, ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ప్రజలందరూ ఏమంటున్నారు, మాకు తెలియదు, మా ముందర నడవడానికి మాకు ఒక దేవత కావాలి, మాకు కనబడే దేవత కావాలి అని అడిగారన్నమాట. అడిగినప్పుడు అహరోను ఏం చేశాడంటే, మీ వద్ద ఉన్న బంగారం అంతా తీసుకొని రండి అని చెప్పాడు. ఆ బంగారం అంతా తీసుకొచ్చినప్పుడు పోతపోచి ఒక దూడను చేసి, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని వెలుపులకు రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పాడు. చూసారా, ఐగుప్తుల నుంచి మిమ్మల్ని వెలుపులకు రప్పించిన మీ దేవుడు ఏంటిది చెప్పండి, ఇదే. ఆ బంగారం వచ్చింది ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేటప్పుడు, కాబట్టి ఇదే మీ దేవుడు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు ఏం చేశారంటే తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు ఏం చేశారంట, ఏమి సంతోషమో ఆడుటకు లేచారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే మోషేతో చెప్పాడు. 7వ వచనం చూడండి, 32:7. కాగా యెహోవా మోషే ఇట్లా, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయింది. ఐగుప్తు నుంచి ఎవరు రప్పించారు ఈ ప్రజలను చెప్పండి, నీవు రప్పించావు. అది దేవుడు రప్పించడని మనకు తెలుసు, కానీ దేవుడు తన సేవకునికి దేవుడిచ్చే ఘనత చూడండి ఎలాగుందో. నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయినారు, కాబట్టి త్వరగా నువ్వు దిగి వెళ్ళు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత గమనిస్తాం ప్రజల పరిస్థితులు ఎలాగున్నాయో మనకు తెలుసు. మోషేకి చాలా కోపం వచ్చింది. ఆ 2 రాతి పలకలు క్రిందేసి పగలగొట్టినట్టుగా చూస్తాం. ఆ బంగారుతో చేయబడినటువంటి దూడను కాల్చివేసి బూడిద చేసి ఆ బూడిద నీళ్ళల్లో కలిపి వాళ్ళందరికీ తాపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆవిడ మోసే మీద అహరోనుతో అన్నాడు, అహరోను నీకు ఏమి వచ్చినది, విచ్చలవిడిగా తిరగడానికి ప్రజలను నీవెందుకు విడిచిపెట్టావు? విచ్చలవిడిగా తిరగడం వలన దేవుని నామములకు దూషణ కలగడానికి ఎందుకు విడిచిపెట్టావు ఈ ప్రజల్ని అని అడిగారు. విచ్చలవిడంటే ఎవరు ఇచ్చ వచ్చినట్లు వాళ్ళు అన్నమాట. ఒక క్రమం లేదు ఇక. కాబట్టి నాకు ఇది ఇష్టం అంతే, నాకు ఇది ఇష్టం అంతే. ఎవరు ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేయడానికి అహరోను కూడా వాళ్ళ ఇచ్చకు తనను అప్పగించుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఇది విరోధులలో దేవునికి ఎగతాళి కలగడానికి కారణంగా కనబడుతుంది. ఎందుకు ఇలాగ చేసావంటే అహరోను అన్నమాట చెప్పండి, వీరెవరన్నా, అయ్యో నా ఏలినవాడా,
నీ కోపం మా మీద మండనియ్యొద్దు, ఈ ప్రజలు దుర్మార్గులు అనే సంగతి నీ వెరుగుదువు అంటాడు. ఈ ప్రజలు ఎలాంటి ప్రజలు చెప్పండి? దుర్మార్గులు. దుర్మార్గం చేసింది అహరోను, వాళ్ళు చెప్పింది చేయడం దుర్మార్గం కదా, అది చేసింది అహరోను. అయితే ప్రజలను అంటా ఉన్నాడు, ఈ ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే దుర్మార్గులు. చూసారా, ఓ మాట నేను ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ప్రజలు ఎప్పుడు దుర్మార్గులు కారు. అర్థమవుతుందా? మన ప్రవర్తనే వాళ్ళని అలాగ మార్చే వరంగా ఉంటాం. అది ముఖ్యం. అందుకే దేవుని ప్రజల మీద బాధ్యులైన సహోదరులుగా కావచ్చు, దేవుని సేవకులుగా కావచ్చు, ఎప్పుడు వారి మీద ఏం చేయకూడదు చెప్పండి? సౌలు వలె నేరారోపణ చేయకూడదు. అర్థమవుతుందా? ప్రజలు ఇటు చేశారు అటు చేశారని ప్రజల మీద నేరారోపణ చేయకూడదు. చాలా పర్యాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రజల మీద నేరారోపణ చేస్తూ ఉంటాం. అహరోను అదే చెప్తా ఉన్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు అని అంటే, ద్వారమున నిలవబడి 26వ వచనం చూడండి, యెహోవా పక్షమునున్న వారందరూ నా ఎదుక రండి. యెహోవా పక్షమునున్న వారందరూ ఏం చేయమన్నాడు? నా ఎదుక రండి అని చెప్పాడు. ఈ మాట చెప్పిన వెంటనే ఎవరు వచ్చారు అని మనం చూస్తాము అని అంటే, లేవీలు అందరూ వచ్చారంట. అందరూ వచ్చారా? కొందరు వచ్చారా? లేవీలు అందరూ వచ్చారు. లేవీలు అనబడేటువంటి వారందరూ కూడా మోషే పిలుపు మేరకు మోషే దగ్గరకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? అదన్నమాట. అప్పుడు మోషే వారితో ఏం చెప్పాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, మీలో ప్రతివాడు కూడా కత్తిని ధరించి సహోదరుని, పొరుగువానిని, చెలికానిని సంపవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడని చెప్పారు. అప్పుడు లేవీలు ఏం చేశారనంటే, సహోదరుణ్ణి సహోదరులు ఎంచలేదు, చెలికానిని చెలికానిని ఎంచలేదు, కుమారులను ఎంచలేదు. అందరినీ లేవీలు ఏం చేశారంటే చెప్పండి? నిర్మూలన చేసినట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ విధముగా లేవీలు ఏం చేయబడ్డారు అని అంటే ఆశీర్వదించబడిన వారుగా కనబడుతున్నారు. అందుకే దేవుని ప్రజలుగా మనం గమనిస్తూ వస్తే ఈ లేవీలను పోలి యెహోవాను సేవించడం కొరకై, ఆయన పక్షముగా ఉండడం కొరకై లోకంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడో కుమారుడని లేదు, చెలికాడని లేదు, సహోదరుడని లేదు. పక్షపాతం లేనటువంటి వారంగా మనం జీవించే వరంగా ఉండాలి. ఈ దినాల్లో పక్షపాతం అనేటువంటిది గమనిస్తాం, చాలా కలవరకు కారణం. అయితే దేవుని ప్రజలుగా, లేవీలుగా మనం ఎరగవలసినటువంటి సత్యం ఏంటంటే పక్షపాతం లేదు. దేవుడు ఏం చెప్పాడో అది మనం చేసే వరంగా ఉండాలి. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే వారి పాపములను బట్టి వారి మీదకి వచ్చే శిక్షణ గురించి దేవుడు మోషేకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక చిన్న మాట చదవండి. 10వ వచనం 32వ అధ్యాయం. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును. చదవండి తీసినవారు. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇది మనకు అంత ఇష్టం చెప్పండి? కాల్చే ప్రభువా వారిని, వాళ్ళు మంచోళ్ళు కాదు ప్రభువా, వాళ్ళు కాల్చే ప్రభువా, నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు కదా ప్రభువా, నీకు వందనాలయ్యా అంటాం మనం కదా చెప్పండి. ఇంకా మోషే ఎన్నో సంగతులు, ప్రభువా వారిని కాల్చివేస్తే ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకొచ్చావు కదా, వారందరికీ నీ నామాన్ని గురించి ఏం చెప్పుకుంటావు? అర్థమవుతుందా? చాలా సంగతులు. వారిని కాల్చివేసే పని అయితే నీవు రాసిన నీ జీవ గ్రంథముల నుండి నా పేరు కూడా ఏం చేయి? తుడిచివేయి అంటే ఏంటి? నన్ను కూడా వారితో కూడా కాల్చేసే. అది మోసే అడ్డుపడ్డట్టుగా చూస్తాం. చాలా సంగతులు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే మోసే ఏమని అడిగాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే 33వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 14వ వచనం, లేకపోతే 13 కూడా చదవండి. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. కాబట్టి నీ మార్గమును నాకు కనపరుచు, అప్పుడు నేను నిన్నేం చేస్తాను చెప్పండి? తెలుసుకుంటాను. ఈ జనము నీ జనమే కదా అని, ఈ ప్రజలు నీ ప్రజలే కదా. తర్వాత 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోసే నా సన్నిధి నీతో వస్తుంది, నీకు నేనేం కలుగజేస్తా చెప్పండి? విశ్రాంతి కలుగజేస్తా.
విశ్రాంతి కలుగజేస్తా అనే పదం ఇక్కడ మనకి ఏం చూపిస్తుందని అంటే, నేను నీతో ఉండి నీ పనులన్నీ నేనే చేస్తా కదా, చెప్పండి. నేను నీతో ఉండి ఏం చేస్తా? నీ పనులన్నీ నేనే చేస్తా. మన పనులు ఇంకొకరు చేస్తున్నప్పుడు మనకి నెమ్మది కదా, మనకి విశ్రాంతి కదా. అది నేను చేస్తా నీకు అని ఇక్కడ దేవుడు మోషేతో చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఎప్పుడు మన పనులని దేవుడు చేస్తాడు అంటే, అక్కడ మోషే అన్న మాట మనకు కనబడుతుంది కదా. ఏమనంటే, నేను నిన్ను తెలుసుకొందును. నేను నిన్నేం చేస్తాను చెప్పండి? తెలుసుకొందును. ఈ మాట ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, మోషే ఇంతవరకు ఆయన్ని తెలుసుకోలేదా? అనుమానమే కదా మనకు. దేవుని ప్రత్యక్షత, నీ పేరేంటయ్య అని అడిగితే, నా పేరు ఉన్నవాడను అని చెప్పాడు కదా. మంచిదే. అయితే ఇక్కడ అంటాడు కదా, నేను నిన్ను తెలుసుకొందును ఎప్పుడు అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతూ ఉందని అంటే, ఏం చూపిస్తుంది అంటే ప్రత్యక్షత, దర్శనం అని మనకు కనబడుతూ ఉంది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూస్తామనంటే, మోషేతో చెప్పాడు దేవుడు 34వ అధ్యాయం 1వ వచనం. మరి యెహోవా మోషేతో, మొయిటు పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగులగొట్టిన మొయిటు పలకలు రాతి దానికి కొలతలు అవన్నీ మోసేకి, దానికి కొలతలు, దానికి మందము, దానికి మూలలు, అవన్నీ కూడా ఎలాగ ఉన్నాయో చూసారా. కాబట్టి ఇప్పుడు మోసేకి ఆలోచన అన్నమాట, అలాంటివి చేయాలి. ఇప్పుడు చూడండి, మోసే మళ్ళా 2 రాతి పలకలు చెక్కినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, ఆ పలకల మీద, మొదటి పలకల మీద రాసిన మాటలు మళ్ళా రాసి మోసేకి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ పలకలను దేవుడు ఏం చేయలేదు అని మనం చూస్తామనంటే, ఆక్షేపణ చేయలేదు. చూసారా, ఆక్షేపణ చేయలేదు. ఇది ఉదాహరణకు చెప్పే మాటలు అన్నమాట. ఎందుకని ఆక్షేపణ చేయలేదు? దేవుడు పరిశీలించకుండా ఉంటాడా? పరిశీలించుంటాడు. అయితే ఈ పలకలు ఎలాగున్నాయి అంటే, ఆ మొదటి పలకలు వంటివిగానే కనబడతా ఉన్నాయి. చూసారా, ఈ దినాల్లో చాలామంది మొదటి అనేటువంటిది మొదటి ఆ పరిస్థితులు అనేటువంటి దినాల్లో దేవుని ప్రజలుగా నమూనాగా కనబడాలి. అర్థమవుతా ఉందా? కనబడినప్పుడే గమనిస్తూ ఉంటాం, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అదే రాను రాను గమనిస్తూ ఉంటాం కదా. పరిస్థితులన్నీ కూడా మన విధానంలో మనం మార్పులు చేస్తూ ఉంటాం. ప్రత్యక్షతను పోగొట్టుకునే వారంగా కనబడుతూ ఉంటాం. అదే దేవుని ప్రజలుగా ప్రత్యక్షత మనం పోగొట్టుకోకూడదు. అందుకే దేవుడు చెప్పాల్సింది, మోసే, నేను ఆ మొదటి పలకలను చేశాను కదా, అలాంటి పలకలు నువ్వు చెయ్యి. ఆ పలకల మీద నేను రాశాను కదా, ఆ మాటలన్నీ పలకల మీద నువ్వు మరలా రాయి. మోసే ఏం చేశాడు అని అంటే, ఆ పలకలను చెక్కుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఆ పలకల మీద వ్రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు మోసే ఆ పలకలను చెక్కుకొని ఎక్కడికి పోయినాడు, ఎక్కడికి రమ్మని చెప్పాడు అని చూస్తాము అంటే 4వ వచనం చూడండి. లేకపోతే